ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. కిడ్నీ డయాలసిస్ అనేది ఒక్కసారి స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ చేసుకుంటూనే ఉండాలా, లైఫ్ లాంగ్ అనే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. మరి నిజంగానే చేసుకోవాలా వద్దా, ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మెడికవర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అరుణ్ కుమార్ డింటి డాక్టర్ మన ముందు ఉన్నారు. ఆయనను అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? కిడ్నీ డయాలసిస్ అనేది చాలా మంది మేము వింటున్నాము, మీరు వినే ఉంటారు పేషెంట్స్. అది డయాలసిస్ ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి ఆ ప్రాసెస్? మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ చేసుకోవాలి, వద్దు అని అనుకునే వాళ్ళు ఉన్నారంట. సార్ దాని గురించి డీటెయిల్స్ చెప్పగలరా? సో డయాలసిస్ అనేదండి యూజువల్గా కిడ్నీ ఫంక్షనింగ్ బాగా తక్కువ అయిపోయినప్పుడు, అంటే ఫిల్టరేషన్ కెపాసిటీ 15 ml per minute కన్నా తక్కువ అయినప్పుడు మనం డయాలసిస్ అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఈ డయాలసిస్లో ఏం జరుగుతుందంటే మన బ్లడ్లో ఉన్న టాక్సిన్ ప్రొడక్ట్స్ని లైక్ క్రియాటిన్, యూరియా, ఎక్స్ట్రా వాటర్, సో ఇవన్నిటిని ఏంటంటే మనం ఒక మెషిన్ ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఫిల్టర్ మెంబ్రేన్ అంటాం, దీని హెల్ప్ తీసుకుని మనం ప్యూరిఫై చేసి మళ్ళీ బ్లడ్ని మళ్ళీ పేషెంట్కి రిటర్న్ చేస్తాం. ఓకే. సో ఈ ఫిల్టర్స్ అన్నీ ఉండే మెషిన్ డయాలసిస్ మెషిన్. అయితే ఈ డయాలసిస్ మెషిన్ రన్ అవ్వడానికి మెషిన్లో ఒక పంప్ ఉంటుంది అనమాట. ఈ పంపు సాయంతో మన బ్లడ్ని అయితే ఇక్కడ ఫిస్ట్లో నుంచి, హ్యాండ్ నుంచి కానీ, కొంతమందికి ఇక్కడ జుగులర్ క్యాథెటర్ నెక్ దగ్గర వేసుకుంటారు, కొంతమంది ఫెమరల్ క్యాథెటర్ తొడ దగ్గర. అంటే ఈ నరాలు ఏవైతే హ్యాండ్ దగ్గర ఉన్నాయో సన్నగా ఉంటాయి, దీని నుంచి బ్లడ్ మనకి బయటికి రావడం కష్టం. సో ఈ ఫిస్టులా చేసుకుని లేదా ఈ జుగులర్ క్యాథెటర్ దగ్గర ఈ ట్యూబింగ్స్, ఈ పంపు ఉపయోగించుకుని బ్లడ్ మనం డ్రా చేయడం జరుగుతుంది. ఈ డ్రా చేసిన బ్లడ్ మిషన్లోకి వెళ్ళి ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ సేమ్ బ్లడ్ మళ్ళీ పేషెంట్కి రిటర్న్ చేసేస్తాం. ఓకే. ఇది జరుగుతున్నంతసేపు ఏంటంటే చాలా మంది పెయిన్ ఉంటుందని అడుగుతారు, కానీ పెయిన్ ఏమి ఉండదు అనమాట. పేషెంట్ టీవీ వాచ్ చేయొచ్చు, ఫోన్ చూడొచ్చు. సో కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. ఓకే. సో ఇది యూజువల్గా ఒక 4 hours చేస్తుంటాం ఇలా మనము క్లియర్ చేయడానికి ఇదంతా. అండ్ అయితే చాలా వరకు మీరు అడిగినట్టే డయాలసిస్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలన్న దానికి ఇది ఏంటంటే యూనిఫామ్ ఆన్సర్ ఇవ్వడానికి లేదండి. అంటే డిపెండ్స్ అపాన్ మనకి ఏ కారణం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో కిడ్నీ డిసీజెస్ని మనం బ్రాడ్గా ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కింద డివైడ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తాత్కాలికంగా ఒక ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేకపోతే హార్ట్ వల్ల కానివ్వండి, సమ్ టైమ్స్ ఒక్కోసారి ఎలర్జీస్, అది మెడిసిన్ ఎలర్జీ కావచ్చు, సమ్ రీజన్స్ వలన టెంపరీగా కిడ్నీ షట్ డౌన్ అయింది. ఓకే. ఈ టెంపరీగా కిడ్నీ షట్ డౌన్ అయినప్పుడు ఈ కిడ్నీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేంత వరకు డయాలసిస్ అవసరం పడుతుంది. దిస్ ఇస్ టెంపరీ డయాలసిస్. ఒక వారం పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు. వాళ్ళు ఎవెన్చువల్గా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇది ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేసరికి ఏంటంటే దీర్ఘకాలంగా కొద్దిగా కిడ్నీ డ్యామేజ్ అవడం. ఉదాహరణకి డయాబెటీస్. సో ఒక 10 ఏళ్ళ పై నుంచి డయాబెటీస్ ఉండడం, అది కంట్రోల్ లేకపోవడం వల్ల కొద్దిగా ఎవ్రీ ఇయర్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఈరోజు కిడ్నీ అనేది ఒక డయాలసిస్ స్టేజ్, అంటే ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ స్టేజ్కి వచ్చినప్పుడు వీళ్ళకి ఏదైతే మనం డయాలసిస్ స్టార్ట్ చేసామో వీళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఓన్లీ ఒక ఆల్టర్నేటివ్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో అదర్వైజ్ దే హ్యావ్ టు కంటిన్యూ అనమాట. సో అందుకని కారణం తెలుసుకొని మన డెసిషన్ చెప్పాలి. అంటే రీజన్ ని బట్టి, వాళ్ళకున్న కండిషన్ ని బట్టి అది లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఇమీడియట్ అనేది తెలుస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కరికి లాంగ్ టర్మ్ ఉండదు. సరే, ఈ డయాలసిస్ తర్వాత ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత అందరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? సో ఇప్పుడు మనం సపోజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, లాంగ్ టర్మ్ డయాలసిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఈ డయాలసిస్లో ఏంటంటే మనకి ఈ విష పదార్థాలు ఏవైతే టాక్సిన్స్, క్రియాటిన్, యూరియా ఇలా అనుకున్నామో వీటితో పాటు కొంతమంది వైటమిన్స్ కూడా వెళ్ళిపోతాయి, వాటర్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి కాబట్టి మనం వీళ్ళ నుంచి యూరిన్ రాకపోవడం వల్ల సో మనం మెషిన్లోనే వాటర్ రిమూవ్ చేస్తాం బ్లడ్ నుంచి. సో వాటితో పాటు కొంత వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా పోతూ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే కిడ్నీకి అందరూ ఓన్లీ ఈ యూరిన్ ఫార్మేషను ఒకటే అనుకుంటారు, కానీ ఇవి కాకుండా ఇంకా 10 ముఖ్యమైన ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే. వాటిలో అతి ముఖ్యమైనది అంటే బ్లడ్ ప్రొడక్షన్. సో కిడ్నీ పేషెంట్స్కి అందుకే మీరు చూస్తే హెమోగ్లోబిన్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఓకే. అండ్ దాని తర్వాత కాల్షియం, విటమిన్స్, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇవన్నీ మన బోన్ స్ట్రెంగ్త్కి, నర్వ్స్కి చాలా హెల్ప్ అనమాట. సో ఈ డయాలసిస్ మెషిన్తో మనం ఏం చేయగలుగుతామంటే ఓన్లీ విష పదార్థాలను మాత్రమే మనం రిమూవ్ చేయగలుగుతాం. ఓకే.
బట్ లైక్ అదర్ ఫంక్షన్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో హార్మోనల్ ఫంక్షన్స్ కానివ్వండి, విటమిన్ సి మెటబాలిజం కానీ ఇవన్నీ డయాలసిస్ మిషన్స్ చేయలేదు. అవునవును. సో వీటిని బ్యాలెన్స్ చేయడం కోసం మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే, ప్రైమరీగా ఇవి ఉంటాయి. అంటే సపోజ్ షుగర్ అయితే షుగర్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్స్ వాడుకోవడము, ఎక్స్ట్రా సప్లిమెంటేషన్స్ వచ్చేసి వైటమిన్ సప్లిమెంట్స్ కానివ్వండి, ఐరన్ సప్లిమెంట్స్ కానివ్వండి, మెటబాలిజం ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ అన్న కానివ్వండి, ఇవి రెగ్యులర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా ఏంటంటే డిపెండింగ్ అపాన్ మన పారామీటర్స్ మంత్లీ చెక్ చేసుకుని అవి ఎలా ఉన్నాయి ఆ లెవెల్ హెల్త్ కండిషన్ ని బట్టి మనము డోసేజ్ అనేది సజెస్ట్ చేస్తారు మోస్ట్లీ. అండ్ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా సార్? అయితే నార్మల్ గానే కిడ్నీ అనేది చాలా సెన్సిబుల్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ కదా, సో దానికి కొద్దిగా ప్రాబ్లం వస్తేనే ఇవి తినద్దు అవి తినద్దు అంటారు. ఈ పర్టికులర్ డయాలసిస్ చేసిన తర్వాత లైక్ మనం అనుకున్నాం షుగర్ కానీ అదర్ బీపీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బెటర్, నార్మల్ వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అంట? ఓకే ఓకే, యాక్చువల్గా ఏంటంటే డయాలసిస్ స్టార్ట్ చేయకుండా ప్రీ డయాలసిస్ స్టేజ్లో ఉన్న కిడ్నీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు అన్నట్టు చాలా రెస్ట్రిక్షన్స్ మీద ఉంటారు. ప్రోటీన్ రెస్ట్రిక్షన్స్ మీద ఉంటారు, పొటాషియం రెస్ట్రిక్షన్, వాటర్ అని, సాల్ట్ అని, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఒకసారి డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న 50% రెస్ట్రిక్షన్స్ తగ్గిపోతాయి. ఓకే ఓకే, అంటే ఇంకా ఫుడ్ ఆప్షన్స్ పెరుగుతాయి అన్నమాట తినడానికి. ఆఫ్టర్ డయాలసిస్ నార్మల్ పీపుల్ లేదు, డ్యూరింగ్ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్ ఇట్ కెన్ బి ఏ సర్ప్రైజ్. అదేంటి డయాలసిస్ మీద ఉన్నప్పుడు అన్ని తినేయచ్చా అంటే ఎస్. సో నాన్ డయాలసిస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, అంటే డయాలసిస్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఓకే, బిఫోర్ స్టేజ్ 4 ఉన్న స్టేజ్ 3 లో ఉన్నప్పుడు మన కిడ్నీ ఫిల్టర్ మీద లోడ్ పెరగకూడదు కాబట్టి ప్రోటీన్ రెస్ట్రిక్షన్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ప్రోటీన్ తినద్దు అని. కానీ డయాలసిస్ స్టేజ్కి వచ్చిన తర్వాత పేషెంట్కి కిడ్నీస్ ఫంక్షనింగ్ అనేది చాలా మినిమల్ అయిపోయింది, అంటే లెస్ దెన్ 10% ఫంక్షనింగ్ ఉంది అంతే. సో ఈ పర్సన్ అన్నతను ఇంకా ఇప్పుడు ఫర్దర్గా మనం అందరి భయం ఏంటి, నేను ఒక కిడ్నీ పేషెంట్ని చూశాను అంటే డయాలసిస్ స్టేజ్కి వెళ్ళకుండా ఎలా కాపాడుకోవాలనేది ప్రైమరీ గోల్. ఆల్రెడీ పేషెంట్ డయాలసిస్ స్టేజ్లో ఉన్నారు, ఓకే. సో ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటంటే ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. నేను డయాలసిస్ స్టేజ్ నుంచి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ మళ్ళీ రివర్స్ చేయలేను, ఓకే. సో ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి అంటే అయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఇవ్వడము, ఎవరైనా డోనర్స్ ఉంటే, లేకపోతే ఈ ఆప్షన్ లేనప్పుడు డయాలసిస్ కంటిన్యూ చేసే టైంలో నేను ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాను, సో దట్ హీల్ హ్యావ్ ఎనర్జీ. ఎందుకంటే డయాలసిస్ లో మనం అనుకున్నట్టు ఈ క్రియాటిన్ యూరియాతో పాటు కొంతవరకు వైటమిన్స్ లాస్ అవుతాయి, ఓకే, కొంతవరకు ప్రోటీన్ మాట్లాడుకున్నా అన్ని మెయిన్ థింగ్స్ అన్ని బాడీలో ఎనర్జీ ఇచ్చే థింగ్స్ అన్ని కొంచెం డౌన్ అవుతుంటాయి అన్నమాట. ఈ దీంతో మనం ఏంటి అంటే ఫుడ్ తినకపోతే వీక్నెస్ ఇంకా ఎక్కువైపోతుంది, ఓకే. అండ్ ఫర్దర్గా నేను కిడ్నీని ఇంకా ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, కిడ్నీని ఇంకా సేవ్ చేసేయలేను కాబట్టి నేను ఐ విల్ పుట్ దెమ్ ఆన్ ప్రోటీన్ డైట్, ప్రోటీన్ తినేయచ్చు అని చెప్తాం, ఓకే. ఇది మెయిన్గా ఉంటుంది. సార్ ఇప్పటి వరకు మీరు చూసిన పేషెంట్స్లో ఎవరైనా కిడ్నీ డయాలసిస్ చేసిన వాళ్ళవి ఓకే దిస్ ఈజ్ ద గుడ్ సక్సెస్ స్టోరీ, ఇలా కరెక్ట్గా వెళ్తుంది, లాంగ్ రన్ అవసరం లేకుండా ఉంది, అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా అండి. నేను ఫస్ట్ చెప్పినప్పుడు మనకి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనుకున్నాం కదా, ఇందులో చాలా మంది డయాలసిస్ వరకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఓకే. సో ముఖ్యంగా నేను ఒకటి మీకు చెప్తాను. ఒకటి సివియర్గా అంటే ఒక చిన్న మెడికేషన్ ఒకటి, ఓకే, సైడ్ ఎఫెక్ట్ రావడం వల్ల ఆ పేషెంట్కి కిడ్నీ అన్నది డ్యామేజ్ అయింది, ఓకే. ఆ మెడికేషన్ కుడ్ బి యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, ఏదైనా కానివ్వండి. సో అయితే ఆ పర్సన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 months డయాలసిస్ మీద ఉండి, ఓకే, అండ్ దెన్ తర్వాత రికవర్ అయ్యి కంప్లీట్గా రికవర్ అని కూడా జరిగింది. అంటే క్రియాటిన్ 15 పైకి వెళ్ళిపోయి డయాలసిస్ స్టార్ట్ చేసి, ఓకే, ఆ స్టేజ్ నుంచి మనం ఐడెంటిఫై చేసుకుని ఎందుకు ఎట్లా అయిందని దానికి కరెక్ట్గా మన మెడికేషన్ యూజ్ చేసి, ఓకే. సో మళ్ళీ స్లోగా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఆఫ్టర్ 3 to 4 months ముందు డయాలసిస్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత స్లోగా ఒక 1 yearకి కంప్లీట్గా నార్మల్ కిడ్నీ ఫంక్షనింగ్ అయింది. సో అదే మనకు చెప్తున్నాను కదా, మన ఏంటి రూట్ కాజ్ అని మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, సో సొల్యూషన్ అనేది ఫైండ్ చేయడం ఈజీ అవుతుంది. సో క్లియర్గా ఏంటంటే కిడ్నీ డయాలసిస్ చేసుకోవడానికి వెళ్ళే ముందు మన హెల్త్ కండిషన్కి డాక్టర్ సజెస్ట్ చేసే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే అది రివర్స్ చేయడానికి పాసిబుల్ అయిన సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు.